హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలు అండి. టీ స్నాక్ రెసిపీ మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సేమ్ మనకు బజ్జీల బండి పైన దొరికే విధంగా ఇంట్లోనే క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బజ్జీలు అనేది లోపల పిండి అనేది చాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు మనము దీన్ని ఉల్లిపాయ ముక్కలతో కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియోని ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ముందుగా నేను ఇక్కడ 12 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ మిర్చిని 2-3 సార్లు బాగా నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని పైన మనము ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం వేడివేడిగా బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్లో మనకు బజ్జీలు అనేవి మిర్చి అనేది పగిలి మనపై పడుతుందండి, వేడివేడి ఆయిల్ అనేది. అందుకని ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆ ప్రెషర్ అంతా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలండి. ఇంచుమించు 200 గ్రాముల వరకు ఉంటుందండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలండి, బజ్జీలు అనేవి కొంచెం క్రిస్పీగా రావడానికి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాము వేసుకోవాలండి. ఈ విధంగా మనం క్రష్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని, రుచికి తగినంత ఉప్పుని, 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. వాటర్ లేకుండా ఒక 2 నిమిషాల పాటు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మనము పిండి అనేది బాగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం వేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పిండిని బాగా కలుపుకోవాలండి. మనము పిండిని ఎంత సాఫ్ట్గా కలిపితే మనకు బజ్జీలు అనేవి అంత బాగా వస్తాయండి. ఒక 5 నిమిషాల పాటు మనము బాగా కలుపుకోవాలండి. మనకు కన్సిస్టెన్సీ అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అనేది రావాలండి. ఈ విధంగా మనకు జారుగా వస్తే మనకు బజ్జీలు అనేవి చాలా బాగుంటుందండి. మన కోటింగ్ అనేది చాలా బాగా పడుతుందండి. ఈ విధంగా మనము పచ్చిమిర్చిని పిండిలో వేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకుంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేగాక బజ్జీలు అనేవి వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. 1 నిమిషం పాటు మనము మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయాలండి. ఒక నిమిషం తర్వాత నెమ్మదిగా మనము కలుపుకోవాలండి. ఇప్పుడు మనము లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనకు ఫ్రై అయినాక ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. నిజానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సపోర్ట్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలతో పైన నిమ్మకాయ చల్లి ధనియాల పొడి కొంచెం ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చాలా క్రంచిగా క్రిస్పీగా మనకు అచ్చం బయట బండి పైన దొరికే బజ్జీలానే మనం ఇంట్లో చేసుకోవచ్చండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు సర్వ్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇస్తానండి. మీరు ఓపెన్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.